హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ జీకే క్విజ్కి స్వాగతం. ఈ వీడియోలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? లక్కగృహం ఎవరికోసం కట్టబడింది? ఆప్షన్ ఏ దుర్యోధనుడు నివాసం కోసం, ఆప్షన్ బి భీష్ముడి కోసం, ఆప్షన్ సి పాండవులను చంపడానికి, ఆప్షన్ డి ద్రోణుడి కోసం. సమాధానం ఆప్షన్ సి పాండవులను చంపడానికి. ద్వైతవనంలో జయద్రథుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ద్రౌపదిని అపహరించాడు, ఆప్షన్ బి యుద్ధం చేశాడు, ఆప్షన్ సి సంధి చేశాడు, ఆప్షన్ డి సహాయం చేశాడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రౌపదిని అపహరించాడు. శాంతనుడు రెండో భార్యగా ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి అంబ. సమాధానం ఆప్షన్ బి సత్యవతి. గాంధారి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ పాండురాజు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. మహాభారతం రచయిత ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు. అభిమన్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర, ఆప్షన్ బి భీముడు హిడింబి, ఆప్షన్ సి అర్జునుడు చిత్రాంగద, ఆప్షన్ డి అర్జునుడు ఉలూపి. సమాధానం ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. విదురుడు ఎవరి ద్వారా జన్మించాడు? ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు గాంధారి ద్వారా, ఆప్షన్ సి పాండురాజు కుంతి ద్వారా, ఆప్షన్ డి భీష్ముడు అంబ ద్వారా. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా. కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి యుయుత్సుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి వికర్ణుడు. సమాధానం ఆప్షన్ సి దుర్యోధనుడు. చిత్రాంగదుడు ఎవరితో యుద్ధంలో మరణించాడు? ఆప్షన్ ఏ సాల్వరాజు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ బి గంధర్వుడు. ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి బ్రాహ్మణుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. ఖాండవ వన దహనం ఎవరి కోసం జరిగింది? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి తక్షకుడు. సమాధానం ఆప్షన్ బి అగ్నిదేవుడు. ద్రోణుడు ఎవరిని గురువుగా కోరుకున్నాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి కృపుడు. సమాధానం ఆప్షన్ బి పరశురాముడు. హిడింబి భీముడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి బభ్రువాహనుడు. సమాధానం ఆప్షన్ బి ఘటోత్కచుడు. ద్రౌపది ఎందుకు 5 భర్తలు?
ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల, ఆప్షన్ బి ద్రుపదుడు ఆదేశం, ఆప్షన్ సి కుంతి నాట వల్ల, ఆప్షన్ డి వ్యాసుడు సలహా. సమాధానం ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల. ధృతరాష్ట్రుడు ఎందుకు అంధుడుగా పుట్టాడు? ఆప్షన్ ఏ శాపం వల్ల, ఆప్షన్ బి వ్యాధి వల్ల, ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి, ఆప్షన్ డి జన్మతః అంధుడు. సమాధానం ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. కుంతికి ముందు ఎవరు జన్మించాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ బి కర్ణుడు. అంబ తర్వాత ఎవరైంది? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి ద్రౌపది, ఆప్షన్ సి శిఖండి, ఆప్షన్ డి ఏకలవ్యుడు. సమాధానం ఆప్షన్ సి శిఖండి. వ్యాసుడు అంబాలికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ ఏ పాండుడు. కర్ణుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ధర్ముడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. పాండవులు లక్కగృహం నుంచి ఎలా తప్పించుకున్నారు? ఆప్షన్ ఏ ఎగిరిపారిపోయారు, ఆప్షన్ బి భీష్ముడు కాపాడాడు, ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా, ఆప్షన్ డి కృష్ణుడు తీసుకెళ్లాడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా. బకాసురుడు ఎవరు? ఆప్షన్ ఏ రాక్షసుడు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి యక్షుడు, ఆప్షన్ డి మనుష్యుడు. సమాధానం ఆప్షన్ ఏ రాక్షసుడు. ద్రౌపది పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్ ఏ నళ్లయిని, ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి, ఆప్షన్ సి సీత, ఆప్షన్ డి రుక్మిణి. సమాధానం ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి. గాంధారి ఎందుకు కళ్ళు కట్టుకుంది? ఆప్షన్ ఏ రాణిగా ఉండాలని, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి భక్తి కోసం, ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తాను చూడను అని. సమాధానం ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తాను చూడను అని. గాంధారికి 100 మంది కుమారులు ఎలా జన్మించారు? ఆప్షన్ ఏ సాధారణంగా, ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు, ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు, ఆప్షన్ డి దేవతల వరం. సమాధానం ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.